2019లో ఏమంట ఈ వైసీపీ ప్రభుత్వం గెలిచిందో గాని ఎవ్వరికీ కూడా సుఖ సంతోషాలు లేవు. ఎక్కడ చూసినా అత్యాచారాలు, అరాచకాలు, విధ్వంసాలు, మాఫియాలు, మిస్సింగ్ కేసులు, గంజాయి తాగుడు, అదే విధంగా అన్ని చోట్ల ఎక్కడ చూసినా కూడా ఒక శ్మశాన వాతావరణం ఈ వైసీపీ ప్రభుత్వం సృష్టించింది. ఇది ఒక అరాచక పాలన, రాచపీనుగుల పాలన. రాచపీనుగులు అంటే కొంతమందికి తెలుసో లేదో నేను చెప్పదలుచుకున్నా. శవాలని కూడా వదలకుండా పీక్కు తినే వాళ్ళని రాచపీనుగులు అని అంటారమ్మా. అట్లాంటి రాచపీనుగుల పార్టీ లాగా ఈ వైసీపీ ప్రభుత్వం తయారైంది. ప్రజల పట్ల శాపంగా మారింది. వీటన్నిటినీ ప్రశ్నించినందుకు, ఎదురు నిలబడినందుకు, ప్రజల కోసం పోరాడుతున్నందుకు ఈరోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నాయకులు, పోలవరాన్ని 72% పూర్తి చేసిన నాయకులు, హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి 10 లక్షల పైన ఉద్యోగాలు కల్పించిన నాయకులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు 68,000 కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిన నాయకుడు, 2 లక్షల కోట్లు, అక్షరాల 2 లక్షల కోట్లు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాన్ని ఆదుకున్న నాయకుడిని ఈరోజు కన్ను కుట్టి ఇవన్నీ ప్రశ్నిస్తున్నారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా నిర్బంధించారు. సెప్టెంబర్ 9వ తారీఖు ఒక చీకటి రోజు. ఆ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించినప్పుడు మరి నారా భువనేశ్వరి మేడం గారు రాజమండ్రి వచ్చి 53 రోజులు కూటవేటు దూరంలోనే భర్తకి దూరంగా ఒక బస్సులోనే బస చేస్తూ, నాయకులందరినీ కలుస్తూ, కార్యకర్తలందరికీ భరోసానిస్తూ మరి 53 రోజులు కంటి నిండా నిద్ర లేకుండా, కడుపు నిండా తిండి లేకుండా ఒక అరణ్యవాసం చేసిన మహాసాధ్వి మన భువనమ్మ గారు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించినప్పుడు అకాల మరణం చెందారో వాళ్ళందరినీ కూడా కలుసుకోవాలి అని ఒక దృఢ నిశ్చయంతో ముందుకు సాగడం మొదలుపెట్టారు. ఇప్పటికి 79 నియోజకవర్గాల్లో మన కార్యకర్తలు గాని, ప్రజలు గాని ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ కూడా పలకరిస్తూ వాళ్ళకి ఆర్థిక సహాయం ప్రతి ఒక్కరికి 3 లక్షల చొప్పున మరి ఈరోజు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఓదార్పు చేస్తూ, ఆ ఇంట్లో ఇంకా ఉన్న పరిస్థితులు బట్టి ఆ పిల్లలు ఎవరన్నా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సహాయం చేస్తాను అని చెప్పి మరి వాగ్దానాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ వస్తా ఉన్నారు ఆమె. ఇంతకు ముందు కొల్లు రవీంద్ర గారు చెప్పినట్టు, నారాయణ గారు చెప్పినట్టు ఏ రోజు రాజకీయాల్లోకి రాని మహిళ మన మేడం భువనేశ్వరి గారు. ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తూ వస్తా ఉన్నారు ఆవిడ. చివరికి వరదొచ్చినప్పటికీ కూడా మనకి ఎన్టీఆర్ ట్రస్టే గతి. కరోనా వచ్చినప్పుడు కూడా మరి చాలా మందికి మందులు పంపిణీ చేస్తూ, ఆక్సిజన్ ప్లాంట్లు కూడా పెట్టి ఎంతో మందికి సహాయం చేస్తూ వచ్చారు. ఏనాడు కూడా కించెత్తు దర్పం చూపించలా. ఏ రోజు కూడా నేను ఇంత సహాయం చేస్తున్నానని కూడా ఆవిడ బయటికి రాలా. కుడి చేతి అంటారు, ఎవరన్నా ఏదన్నా చేస్తే కుడి చేతితో చేస్తే ఎడం చేతికి కూడా తెలియకుండా చేస్తారు కొంతమంది అని. అందులో మొదట నిలబడే మహిళా వ్యక్తి మన భువనమ్మ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కరోనా టైంలో ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోతే ప్రజల్ని పట్టించుకోవాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళినప్పుడు ఒక భార్యగా, ఒక మహిళగా ఎంత ఆవేదన ఉంటుందో మహిళలు ఒక్కళ్ళే గ్రహించగలరు. 70 ఏళ్ల వయసులో మరి ఆ కరోనా మరి భర్తకి వస్తే ఏంటి పరిస్థితి, అది ఎంత ఆవేదనగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా భర్త యొక్క ఆలోచనని గౌరవిస్తూ అతని బాటెమ్మటే నడుస్తూ తను కూడా మరి కరోనా టైంలో అందరికీ కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అంతేకాదు మీ అందరికీ కూడా తెలుసు, సాయంత్రం 4ంటికి 5ంటికి మన పిల్లలు బయటికి ఇంటికి రాకపోతే చెప్పిన టయానికి మనకి ఎంత ఆవేదనగా ఉంటుందో ప్రతి తల్లి కూడా ఆ ఆవేదన తెలుసు. అలాంటిది మరి
ఒక ఎంపీ సీటు కోసం ఒక బాబాయిని చంపేసిన ఈ ప్రభుత్వం, సొంత బాబాయిని చంపేశారని వాళ్ళ సొంత చెల్లెళ్లే చెప్తున్నారు, అందరికీ కూడా తెలుసు. అలాంటి ప్రభుత్వంలో కొడుకు నారా లోకేష్ గారు నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, బడుగు బలహీన వర్గాల్ని ఆదుకోవాలమ్మా, నేనెళ్ళి పాదయాత్ర చేసి తీరాల్సిందే అని చెప్పి అతను మాట్లాడినప్పుడు కొడుకు మాటని గౌరవిస్తూ నిత్యం సంవత్సరం పాటు టెన్షన్ పడిన మహిళ తల్లి మన బోనమ్మ గారు. ఇలాగా అన్ని ఎదుర్కొంటూ ఇప్పుడు కూడా కావాలంటే చెక్కులు అందరికీ బ్యాంకుల్లో వేసేసి ఎవరికైతే చెక్కులు ఇచ్చారో, ఎవరైతే ఎవరు ఏ కుటుంబాన్ని అయితే ఆదుకో వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టి తర్వాత ఒక భోజనం పెట్టి మాట్లాడి పంపించేయచ్చు. కానీ బోనమ్మ గారు అలా కాదు అని చెప్పి ఆ సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా తన ఆవేదన చెందుతూనే ఉన్నారు. స్వయంగా వెళ్ళి మరి వాళ్ళని పలకరిస్తూ వస్తా ఉన్నారు. ఇప్పటికి 79 నియోజకవర్గాలు తిరిగారు. మరి వారికి ఈ సందర్భంగా పాదాభివందనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇంకొక చిన్న విషయం, ఎన్టీఆర్ ట్రస్టే కాదు, హెరిటేజ్ సంస్థ ద్వారా రైతుల్ని ఆదుకున్న మహాసాధ్వి మన బోనమ్మ గారు.